హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇండిపెండెన్స్ డే రోజున ఇండిపెండెన్స్ డే అంటే మనకి ఇండిపెండెన్స్ డే ఇప్పుడు ఆగస్టు 15th. ఆగస్టు 15th. 15th ఆగస్ట్ వచ్చేసి మనకి 2022 రోజున పిఎం మోదీ మనకి ప్రైమ్ మినిస్టరు నరేంద్ర మోదీ గారు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పారనమాట. ఆయన స్పీచ్లో వచ్చేసి కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పారు. వాళ్ళలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, రెవల్యూషనర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లైతే చెప్పారనమాట. వాళ్ళు మన భారత స్వాతంత్రోద్యమం గురించి ఏ విధంగా పోరాడారు వాళ్ళ గురించి చెప్పారు. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రశ్నలు అనేది 100% కరెంట్ ఈవెంట్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఇది కరెంట్ ఈవెంట్స్ ప్లస్ స్టాటిక్ సబ్జెక్ట్కి లింక్ ఉందన్నమాట. కరెంట్ టు స్టాటిక్ ఏదైతే లింక్ ఉంటాయో ఇవి 100% ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఛాన్స్ 99% అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది మన ఎగ్జామినేషన్లో. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎవరి గురించి ప్రస్తావించారు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎవరి గురించి ఆయన స్పీచ్లో ప్రస్తావించారో వాళ్ళ గురించి ఫ్యాక్ట్స్, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చెప్తాను అనమాట. వాళ్ళ పేర్లు అడగొచ్చు, లేదా వాళ్ళ గురించి డేటా అని అడగొచ్చు అనమాట. అవేమున్నాయి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మన యాప్ వచ్చేసి శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది. శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మన యూట్యూబ్ నేమ్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా యూట్యూబ్ నేము శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది, మన లోగో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న యాప్ను వచ్చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, కోర్సెస్, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కోర్సెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, సపరేట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీకు ఏది అవసరమైతే అవి బై చేసుకోండి. నెక్స్ట్ ఫ్రీ స్టడీ మెటీరియల్లో నేను కొన్ని టెస్టులు పెడుతూ ఉంటాను. ఫ్రీ టెస్ట్లో కొన్ని టెస్టులు పెడుతూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్, మంత్లీ టెస్ట్ అని ఫ్రీగా కండక్ట్ చేస్తాను అందరి కోసం. తర్వాత కొన్ని ఫ్రీగా కంటెంట్ అనేది ఇస్తుంటాను. ఇమేజెస్, మైండ్ మ్యాప్స్ కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్ అనిపిస్తే అక్కడ నేను పెడుతూ ఉంటాను. అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనమాట. అవన్నీ చూడండి. తర్వాత ఇదంతా కూడా ఆండ్రాయిడ్ వాళ్ళు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్ వాళ్ళు. ఐఫోన్ వాళ్ళు అయితే మై ఇన్స్టిట్యూట్ అని ఒక యాప్ ఉంటుంది. ఐఓఎస్ యూజ్ చేసే మై ఇన్స్టిట్యూట్ అని నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింకు. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లోకి వెళ్తే నేను అక్కడ చెప్పాను ఐఫోన్ వాళ్ళు ఎలా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలో అక్కడ చెప్పాను. అవన్నీ కూడా మై ఇన్స్టిట్యూట్ యాప్ చేసుకొని అందులో మన ఆర్గనైజేషన్ కోడ్ MKLC అని ఎంటర్ చేశారంటే దీని ద్వారా మీరు మన శివన్ కాన్సెప్ట్స్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా మీరు వెళ్ళండి. ఫస్ట్ మన ఇండిపెండెన్స్ స్పీచ్లో నరేంద్ర మోడీ యూజ్ చేసినటువంటి వాళ్ళు వచ్చేసి రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి ఈమె గురించి తెలుసు కదా మీకు. ఈమె 1835 నుంచి 1858 వరకు ఉండదన్నమాట. ఈమె గురించి కొన్ని ఫ్యాక్ట్స్ వేసి చూద్దాం. మీకు తెలుసు కదా, ఈమె వచ్చేసి ఝాన్సీ ఉంది కదా, ఝాన్సీ అనేది ప్రిన్స్లీ స్టేట్ అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ది ఝాన్సీ అనేది ప్రిన్స్లీ స్టేటు. ఇది యూపీలో ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ వీళ్ళ హస్బెండ్ ఉంటారు వచ్చేసి రాజా గంగాధర్ రావు. రాజా గంగాధర్ రావు. గంగాధర్ రావు వచ్చేసి ఝాన్సీని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అని ఒకటి వస్తుంది. సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఇదొకటి. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఈ రెండు బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తారు. ఈ రెండింటి ప్రకారం వచ్చేసి కంప్లీట్గా హిందూ కింగ్డమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ కింగ్డమ్కి బ్రిటిష్ పవర్కి ఇచ్చేయాలన్నమాట. వాళ్ళు తర్వాత సామంత రాజులో ఉండకుండా మొత్తం ఇచ్చేయాలి. దీన్ని ఝాన్సీకి సంబంధించిన రాజులందరూ కూడా వ్యతిరేకిస్తారనమాట. ఝాన్సీని పరిపాలిస్తున్న రాజులు వ్యతిరేకిస్తారు. అప్పుడు గంగాధర్ రావు వచ్చేసి రాజా గంగాధర్ రావు చనిపోయిన తర్వాత రాణి లక్ష్మీబాయి గారు దాన్ని పరిపాలిస్తూ ఉంటారు, ఝాన్సీని పరిపాలిస్తారు. ఈమె ఒప్పుకోకుండా 1857 రివోల్ట్ ఉంది కదా, తిరుగుబాటు 1857 రివోల్ట్లో ఝాన్సీ నుంచి బ్రిటిష్ అగైనెస్ట్గా పోరాడద్దనమాట. పోరాడిన తర్వాత అంటే తన బిడ్డని వెన్నువైపు కట్టుకొని మరి యుద్ధంలో పోరాడి యుద్ధంలో చనిపోద్ది అనమాట. ఆమె చనిపోతుంది. ఇది ఇంపార్టెంట్. రాణి లక్ష్మీబాయి, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈమె ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్కి అయితే ఒప్పుకోదనమాట. దీనికి ఒప్పుకోకుండా దానికి అగైనెస్ట్గా పోరాడి చనిపోద్ది. ఎక్కడంటే 1857 రివోల్ట్. దీన్నే వచ్చేసి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా అని అంటారనమాట. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా అని అంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. తర్వాత ఈమె తర్వాత ఇంకో పేరు ఎవరు చెప్పారంటే మనకు వచ్చేసి ఇక్కడ ఆయన వచ్చేసి రాణి చెన్నమ్మ. రాణి చెన్నమ్మ అనే పేరు చెప్పారు. ఈమె టైం పీరియడ్ వచ్చేసి మనకి 1778 to 1829. 1829 వరకు ఈమె ఉన్నారనమాట టైం పీరియడ్. ఈమె ఎవరంటే ఈమె క్వీన్ ఆఫ్ ది కిత్తూరు. కిత్తూరు అనే దానికి ఒకదానికి క్వీన్ అనమాట, కిట్టూరు. క్వీన్ ఆఫ్ కిట్టూరు.
సో క్విట్టీర్ అనే దానికి ఈమె కీన్ అనమాట. సో ఈమె వన్ ఆఫ్ ది అమంగ్ ది ఫస్ట్ రూలర్స్ లీడ్ ది ఆర్మీ రెబల్ అగైన్స్ట్ ది బ్రిటిష్ అనమాట. ఈమె 1824లోనే బ్రిటిష్కి అగైనెస్ట్గా సో అగైనెస్ట్ ది బ్రిటిష్ సో ఒక తిరుగుబాటు అనేది చేసింది. అగైనెస్ట్ బ్రిటిష్కి వచ్చేసి ఒక తిరుగుబాటు అయితే చేసింది అనమాట ఈమె. ఎప్పుడు 1824లోనే ఈమె బ్రిటిష్ని మొదటిసారి అయితే రివోల్ట్లో డిఫీట్ చేస్తుంది. ఈమె డిఫీటెడ్ ది బ్రిటిష్, మొదటిసారి అయితే బ్రిటిషర్స్ని ఈజీగా ఈమె డిఫీట్ చేస్తుంది. బ్రిటిష్ డిఫీటెడ్ ది బ్రిటిష్ వాళ్ళు ఓడించి వాళ్ళ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. క్యాప్చర్ చేసి ఇంప్రిజన్ చేస్తుంది, అందరిని కూడా జైల్లో పడేస్తుంది అనమాట. సో తర్వాత సెకండ్ అసల్ట్ బై ది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో తర్వాత వచ్చేసి ఈమె రెండో యుద్ధంలో వచ్చేసి ఈమె ఓడిపోద్ది అనమాట. బ్రిటిష్ వాళ్ళ ద్వారా రెండో యుద్ధంలో ఓడిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, రాణి చెన్నమ్మ ఈమె వచ్చేసి క్వీన్ ఆఫ్ ది కిత్తూర్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రివోల్ట్లో గెలుస్తుంది, సెకండ్ రివోల్ట్లో ఈమె ఓడిపోతుంది. సో ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా వీళ్ళు ఫస్ట్ ఓడిపోతారు, సెకండ్ టైం అయితే గెలుస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించి. సో తర్వాత థర్డ్ పర్సన్ వచ్చేసి మోదీ గారు ప్రస్తావించిన మూడో ఆమె వచ్చేసి ఎవరంటే మనకి సో దుర్గాబాబి అంటారు ఈమెని. సో ఈమె వచ్చేసి దుర్గావతి దేవి అంటారు. సో దుర్గాబాబి అని ఎక్కువగా ఫేమస్ అనమాట ఈమె. సో దుర్గాబాబి అంటారు. ఈమె టైం పీరియడ్ వచ్చేసి 1907 to 999. సో ఇదనమాట ఈమె టైం పీరియడ్. సో ఇక్కడ చూడండి, ఈమె అసలు పేరు వచ్చేసి దుర్గావతి దేవి. సో దుర్గావతి దేవి వచ్చేసి ఈమె యొక్క ఒరిజినల్ నేమ్ అనమాట. సో ఈమె పాపులర్గా దుర్గాబాబి అని పిలుస్తారు. ఈమె ఎవరంటే నవజవాన్ భారత సభ అని ఉంటుంది, దాంట్లో మెంబరు. ఈమె వచ్చేసి మెంబర్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో మెంబర్ ఆఫ్ నవజవాన్. సో నవజవాన్ భారత్ సభలో వచ్చేసి ఈమె ఎవరంటే మెంబర్ అనమాట. షీ హెల్ప్డ్ ది భగత్ సింగ్ ఎస్కేప్ టు డిస్గైజ్ ఫ్రమ్ ది లాహోర్ ఆఫ్టర్ ది 1988 కిల్లింగ్ ఆఫ్ ది బ్రిటిష్ ఆఫీసర్ జాన్ శాండర్స్. సో మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే జాన్ పి శాండర్స్ అని ఒక అతను ఉంటాడు అన్నమాట. జాన్ పి శాండర్స్. సో ఇతను వచ్చేసి బ్రిటిష్ ఆఫీసరు. ఇతను కిల్డ్ బై ది భగత్ సింగ్ గ్యాంగ్. సో భగత్ సింగ్ ఉంటారు కదా, సో భగత్ సింగ్ వాళ్ళు ఇతన్ని చంపేస్తారు, బాంబ్స్ విసురుతారు అనమాట ఇతని మీదకి. ఇతన్ని చంపేసిన తర్వాత లాలా లజపతి రాయ్ని లాఠీ చార్జ్ చేసి చంపేస్తారు కదా, వానికి అగైనెస్ట్గా భగత్ సింగ్ వాళ్ళు చేస్తారనమాట. సైమన్ కమిషన్లో చనిపోతారు కదా ఆయన. సో అప్పుడు మనకి ఆ టైంలో ఈయన వచ్చేసి ఇక్కడ భగత్ సింగ్ వచ్చేసి ఈయన మీద బాంబులు వేసి ఇతను చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇతని 1928లో జరుగుతుంది ఇదంతా కూడా. ఇది ఎక్కడ జరుగుతుంది? లాహోర్లో జరుగుతుంది. సో దాని నుంచి ఎస్కేప్ అవడానికి భగత్ సింగ్ వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఈ ఎస్కేప్ అవడానికి ఈమె హెల్ప్ చేస్తుందన్నమాట, దుర్గావతి దేవి. ఈ ఎస్కేప్ అవడానికి వీళ్ళందరూ కూడా భగత్ సింగ్ వీళ్ళు మొత్తం ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎస్కేప్ అవడానికి బ్రిటిషర్స్ నుంచి ఈమె అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఈమె పేరుని మోదీ గారు ప్రస్తావించారు. సో తర్వాత పర్సన్ వచ్చి ఫోర్త్ వన్ రాణి గైడిన్లు. చాలా ఇంపార్టెంట్. సో రాణి గైడిన్లు అయితే వెరీ ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి. సో ఈమె టైం పీరియడ్ వచ్చేసి 1950 to 1993. సో 1993 వరకు కూడా ఈమె ఉన్నారనమాట. సో ఈమె చూడండి, రాణి గైడ్లీ వచ్చేసి నాగా స్పిరిచువల్ లీడర్ అనమాట. ఈమె నాగా ట్రైబ్ ఉంటారు కదా, దానికి సంబంధించి నాగా లీడర్. సో నాగా లీడర్ అనమాట ఈమె. సో అక్కడి నుంచి పొలిటికల్ లీడరు, నాగా సంబంధించిన పొలిటికల్ లీడర్. సో పొలిటికల్ లీడరు ఈమె ఫాట్ అగైనెస్ట్ ది బ్రిటిష్. సో బ్రిటిష్కి అగైనెస్ట్గా ఈమె పోరాడింది. బ్రిటిషర్స్కి అగైనెస్ట్ ఈమె అయితే పోరాడింది. సో ఈమెని మణిపూర్లో కూడా ఉంటారు. మణిపూర్లో కూడా ఉండే ఈమె ఎక్కడ జాయిన్ అయిందంటే జాయిన్ ది హెరకా కల్ట్ అనమాట. ఈమె ఒక దాంట్లో జాయిన్ అవుతుంది. అది వచ్చేసిందంటే జాయిన్ ది హెరకా రిలీజియస్ మూమెంట్. ఇంపార్టెంట్, హెరకా. సో HERA, హెరకా రిలీజియస్ మూమెంట్. హెరకా రిలీజియస్ మూమెంట్. సో ఇందులో జాయిన్ అవుతుంది. ఈమె జాయిన్ అయ్యి బ్రిటిష్ అగైనెస్ట్గా పోరాడుతుంది అనమాట. సో రాణి గైడిన్లు వచ్చేసి 1932లో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సో 1932లో ఈజ్ అరెస్టెడ్ బై ది బ్రిటిష్ అరెస్ట్ చేసిన తర్వాత 16 సంవత్సరాలు ఈమె జైల్లోనే ఉంటుంది అనమాట. 16 years జైల్లోనే ఉంటుంది ఈమె. 16 సంవత్సరాలు జైల్లో ఉంటుంది. తర్వాత ఈమె ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి 1947లో రిలీజ్ అవుతుంది. సో 1947లో ఈమె అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత ఈమెకి గైడిన్లకి రాణి అనే బిరుదు ఎవరిస్తారు? సో రాణి అనే బిరుదు ఎవరిస్తారంటే జవహర్లాల్ నెహ్రూ. సో రాణి అనే టైటిల్, సో రాణి టైటిల్ బై జవహర్లాల్ నెహ్రూ. ఈమెకి జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి రాణి అనే టైటిల్ని ఇస్తారనమాట. ఈమె చాలా ఇంపార్టెంట్ పర్సను. నాగాలాండ్లో కావచ్చు, మణిపూర్లో ఈమెని పూజిస్తారనమాట. ఆ విధంగా దేవతలా చూస్తారు. ఈమె స్వాతంత్ర సమరయోధురాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా ఈమె రాణి టైటిల్ ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్, అడిగారు ఎగ్జామినేషన్లు ఎక్కువగా. ఎవరు ఇస్తారంటే జవహర్లాల్ నెహ్రూ ఈమెకి రాణి అనే టైటిల్ అనేది ఇస్తారు. సో తర్వాత 5th ఉమెన్ వచ్చేసి నరేంద్ర మోదీ ప్రస్తావించిన 5th ఉమెన్ వచ్చేసి బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్.
సో ఈమె టైం పీరియడ్ వచ్చేసి ఈమె 1857 రివోల్ట్కి సంబంధించిన మేజర్ 1857 రివోల్ట్లో ఉన్నదన్నమాట. ఈమె వచ్చేసి ఎక్కడి నుంచి అంటే నవాబ్ అజద్ అనమాట. ఈమె ఆఫ్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. నవాబు అవద్కి సంబంధించిన నవాబ్ అనమాట, వాజిద్ అలీ షా. ఆయన చనిపోయిన తర్వాత ఈమె మామూలు ఎక్కడికి వెళ్తుందంటే మామూలు అజ్ఞాతవాసం అవుతుంది అనమాట. అజ్ఞాతవాసం వెళ్తుంది. ఈమె రివోల్ట్ 1857 రివోల్ట్ ఉంది కదా, లక్నో నుంచి. సో ఈమె లక్నో నుంచి చేస్తుంది అనమాట. రివోల్ట్ అనేది లక్నో నుంచి స్టార్ట్ చేస్తుంది. సో లక్నో నుంచి ఈమె హెడ్ అనమాట. సో లక్నోలో ఇప్పుడు మనకి ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి ఎలానో లక్నో నుంచి ఈమె హెడ్గా ఉంటుంది అనమాట. రూలరు 1857 రివోల్ట్లో లీడ్ చేసేది ఆర్మీ మొత్తాన్ని కూడా లక్నో నుంచి బేగం హజరత్ మహల్ అనమాట. సో ఈమె చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె సపోర్ట్తో లక్నో నుంచి పోరాడుతుంది. ఇవి ఉమెన్కి సంబంధించిన మాట. వీళ్ళందరూ కూడా ఉమెన్ని ప్రస్తావించారు ఎవరు, నరేంద్ర మోడీ. వీళ్ళనే కాకుండా కొంతమంది మేల్ పర్సనాలిటీస్ని కూడా ప్రస్తావించారు. వాళ్ళలో వచ్చేసి ఇంకో పర్సన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 6th కాడ నుంచి కంటిన్యూ చేస్తాను మేల్ పర్సన్స్. ఇక్కడ వచ్చేసి ఎవరంటే తాంతియా తోపే. సో తాంతియా తోపే ఈయన టైం పీరియడ్ 1814 నుంచి 1859 వరకు. సో ఈయన కూడా మనకి ఇంపార్టెంట్. ఈయనే వచ్చేసి సో తాంతియా తోపే వాజ్ ఏ స్ట్రక్చర్డ్ లెఫ్టినెంట్ ఆఫ్ ది నానా సాహిబ్. మామూలుగా మనకి పేష్వా బాజీరావు 2 అడాప్టెడ్ సన్ ఉన్నారు కదా, మామూలుగా మనకి పేష్వా ఉంటారు. సో పేష్వా ఎవరంటే బాజీరావు 2. సో బాజీరావు 2. సో బాజీరావు 2 ఒక కొడుకుని అడాప్ట్ చేసుకుంటారు, అడాప్టెడ్ ఒక సన్ని. ఆయన పేరే నానా సాహెబ్. సో నానా సాహెబ్ వచ్చేసి అడాప్టెడ్ సన్ ఆఫ్ ది బాజీరావు 2 అనమాట. ఈ బాజీరావు 2 వచ్చేసి మామూలుగా ఈయన ఎవరు మనకి, సో బాజీరావు 2 ఉన్నాడు కదా, ఈయన మనకి 1857 రివోల్ట్లో ఉంటారు. బాజీరావు 2 ఉండడు, కాకపోతే ఆయన అడాప్టెడ్ సన్ ఎవరు ఉన్నారు, అడాప్టెడ్ సన్ వచ్చేసి మనకి నానా సాహెబ్. సో నానా సాహెబ్ వచ్చేసి 1857 రివోల్ట్లో ఉండి ఎక్కడి నుంచి పోరాడతాడంటే నానా సాహెబ్ వచ్చేసి కాన్పూర్ నుంచి. సో ఈయన 1857 రివోల్ట్ని కాన్పూర్ నుంచి లీడ్ చేస్తాడు. ఈ తాంతియా తోపే ఎవరంటే నానా సాహెబ్ యొక్క లెఫ్టినెంట్ అనమాట. ఈ వచ్చేసి లెఫ్టినెంట్. సో లెఫ్టినెంట్ ఆఫ్ ది నానా సాహెబ్, ట్రస్టెడ్ లెఫ్టినెంట్ ఆఫ్ ది నానా సాహెబ్ అనమాట. సో వీళ్ళు 1857 రివోల్ట్లో కాన్పూర్ నుంచి చేస్తారు. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్కి వ్యతిరేకంగా వీళ్ళైతే చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత తాంతియా తోపి తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు ప్రస్తావించారంటే మనకు వచ్చేసి మంగల్ పాండే. సో మంగళ పాండే ఎవరంటే ఈయన వచ్చేసి బ్రిటిష్లో వచ్చేసి బ్రిటిష్ సోల్జరు, అంటే ఇండియన్ సోల్జరు, అంటే బ్రిటిష్ సోల్జరు కాకపోతే ఈయన ఇండియన్ అనమాట. సో ఇండియను కాకపోతే బ్రిటిష్ సోల్జర్స్లో పనిచేసేవాడు. ఈయన ఏంటంటే ఈయన ఎన్ఫీల్డ్స్ రైఫిల్స్ ఉంటాయి కదా, ఎన్ఫీల్డ్స్ రైఫిల్స్, అక్కడ ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ వల్ల ఇక్కడ గొడవలు వస్తాయన్నమాట, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఏంటంటే ఇక్కడ క్యాట్రిడ్జెస్ అని కొన్ని ఉంటాయి. క్యాట్రిడ్జెస్ ఏంటంటే ఇవి కొవ్వుతో తయారు చేస్తారు. ఒకటి ఆవు కొవ్వుతో, ఇంకోటి పంది కొవ్వుతో తయారు చేస్తారు. అదేంటంటే క్యాట్రిడ్జెస్ కొరకాలి, ఫస్ట్ కొరికిన తర్వాత తుపాకులో పెట్టి కాలుస్తారనమాట. అవి కొరకాలంటే హిందువులకి ఇది వచ్చేసి మనకేంటి, హిందువులకు వచ్చేసి కవ్వు అంటే ఆవు అనేది చాలా పవిత్రమైంది. పిగ్ అనేది ఇస్లాంలో వచ్చేసి హామ్ అనమాట. సో ఇస్లాంలో అనేది చాలా అసహ్యకరమైనటువంటి థింగ్ అనమాట, హాము. సో హాంఫుల్ థింగు. సో హరామ్ అంటారు కదా, హరామ్ థింగు. కాబట్టి ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ హిందూ ముస్లింలు యూనిటీ అయ్యి బ్రిటిష్ ఎగనెస్ట్గా పోరాడారు. సో మంగళ పాండే కూడా ఈ రైఫిల్స్ దగ్గర ఎక్కువగా యూరోపియన్స్కి వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఇండియన్ సోల్స్కి ఇవ్వడం వల్ల మంగళ పాండే వచ్చి బ్రిటిష్ ఎగనెస్ట్గా పోరాడనమాట. సో అందువల్ల ఈయన కూడా మనకి 1857 రివోల్ట్ అప్పుడు పోరాడతాడు. సో కాబట్టి ఈయన పేరు కూడా ప్రస్తావించారు. సో తర్వాత 8th పర్సన్ వచ్చేసి ఎవరంటే భగత్ సింగ్. సో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురిని ఒకేసారి ఉరిదీస్తారు. సో ఒకే టైంలో ఉరిదీస్తారనమాట వీళ్ళ ముగ్గురిని. సో భగత్ సింగ్ తెలుసు కదా, ఇన్స్పైర్డ్ బై ది కమ్యూనిజం. సో కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ద్వారా ఇన్స్పైర్డ్ అయ్యాడు. యాంటీ కమ్యూనిజంకి మొత్తం పోరాడనమాట వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే బాంబ్స్ వేస్తారు, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబ్స్ వేస్తారు. సో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబింగ్ చేస్తారనమాట. సో బాంబ్స్ అనేది వేయడం వల్ల వీళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేసి జస్ట్ వీళ్ళకి ఏజ్ ఆఫ్ ది 23 అనమాట. సో 23 ఏజ్ ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా ఉరిదీస్తారనమాట. సో బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఉరిదీసినప్పుడు కూడా భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా హ్యాంగ్ టు డెత్ అయినప్పుడు కూడా వీళ్ళు పెద్ద స్వాతంత్ర సమరయోధులుగా ఇప్పుడు కూడా అందరి ఐడియాలజీలో నిల్చున్నారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకోండి. భగత్ సింగ్, సుఖ్దేవ్కి, రాజ్గురికి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి మీరంతా హిస్టరీ పరంగా ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్సన్ కూడా ప్రస్తావించారు. ఇక్కడ వచ్చేసి అతను ఎవరంటే చంద్రశేఖర్ ఆజాద్.
చంద్రశేఖర్ ఆజాద్ ఈయన యొక్క టైం పీరియడ్ వచ్చేసి 1906 to 1931 అనమాట. సో వీళ్ళు వచ్చేసి పర్సనాలిటీస్, వీళ్ళందరూ పర్సనాలిటీస్ అనేది వీళ్ళు చెప్పారనమాట ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి క్లియర్గా. సో చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఈయన తెలుసు కదా మీకు, ఆజాద్ అని ఈయన పేరుకి పెట్టుకున్నాడు అనమాట. ఈయన వచ్చేసి ఆజాద్, స్వాతంత్రం కావాలి భారతదేశం అని చెప్పేసి ఆజాద్ అనే పేరు పెట్టుకున్నారు. ఈయన పేరు చంద్రశేఖర్ అనమాట. సో ఈయన చాలా ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు కదా మనకి, దాంట్లో అతివాదులు ఉన్నారు కదా, అందులో వన్ ఆఫ్ ది పర్సన్. రెవల్యూషన్ టెర్రరిజం అంటారు. సో రెవల్యూషన్ టెర్రరిజం అనే వర్డ్ని బ్రిటిషర్స్ తీసుకొచ్చారనమాట. సో అప్పట్లో వీళ్ళని టెర్రరిస్ట్గా తీసుకోవాలి, కాకపోతే వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు. మన తరపున అయితే స్వాతంత్ర సమరయోధులు, మనకు స్వాతంత్రం అని చెప్పి చేస్తారు. ఈయన్ని బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈయన షార్ట్ హిమ్సెల్ఫ్, ఈయన బ్రిటిష్ వాళ్ళకి తగ్గకూడదని చెప్పేసి ఈయన తుపాకీతో కాల్చుకొని చనిపోతాడనమాట. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇందాక నేను ఒక పర్సన్ని మిస్ చేశాను. ఆ పర్సన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో నరేంద్ర మోడీ చెప్పిన దాంట్లో ఈమె వచ్చేసి ఉమెన్ అనమాట. ఇందాక ఉమెన్లో మిస్ చేశాను. రాణి వేలు నాచియార్. సో ఈమె టైం పీరియడ్ వచ్చేసి 1730 to 1796 ఈ టైం పీరియడ్లో ఉన్నారు. ఈమె ఎవరంటే మనకి శివగంగా ఎస్టేట్ అని తమిళనాడులో ఉన్నదనమాట. ఆమె క్వీన్ అనమాట, క్వీన్ ఆఫ్ శివగంగా ఎస్టేటు. ఇది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంటుంది. సో బ్రిటిష్ టైంలో తమిళనాడులో ఉన్నది. సో తమిళనాడులో ఉన్నది. ఈమె షీ వెంట్ టు ప్రొడ్యూస్ ఏ ఫస్ట్ హ్యూమన్ బాంబ్ యాజ్ వెల్ యాజ్ ద ఎస్టాబ్లిష్ ఏ ఫస్ట్ ఆర్మీ ట్రైన్డ్ ఉమెన్ సోల్జర్స్ ఇన్ ది 70s. అంటే అప్పట్లోనే ఈమె ఫస్ట్ హ్యూమన్ బాంబ్ తయారు చేసింది, అంటే ఫస్ట్ ఉమెన్ సోల్జర్స్ని. సో ఉమెన్ సోల్జర్స్ని తయారు చేసి వాళ్ళని హ్యూమన్ బాంబ్స్గా యూజ్ చేసుకున్నది అనమాట. సో ఫస్ట్ ఉమెన్ సోల్జర్స్ అండ్ ది ఫస్ట్ హ్యూమన్ బాంబులు కూడా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తారనమాట. హ్యూమన్సే బాంబ్స్ని అటాచ్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళ మీద వెళ్ళి పేల్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళతో పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. ఇట్లా ఈమె తయారు చేసింది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో మనకి ఎర్రకోట దగ్గర ఇచ్చే స్పీచ్లో నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి చాలా వరకు అయితే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఎక్కువ అడుగుతారు, ఇట్లాంటి థింగ్సే ఎక్కువగా అడుగుతుంటారు. ఎందుకంటే ఇవి కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయి. అలానే మనకి తర్వాత ఎక్కడ ఉన్నాయి, కరెంట్ ఈవెంట్స్లో స్టాటిక్ సబ్జెక్ట్కి అటాచ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాణి వీళ్ళందరి గురించి చెప్పాను కదా, వాళ్ళందరి గురించి ఇంకా మీరు హిస్టరీలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ క్లియర్గా చూసుకోండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఎవరికైనా ఫ్రీ పీడిఎఫ్లు, ఫ్రీ టెస్టులు కావాలనుకున్నా, సో పెయిడ్ టెస్టులు ఉంటాయి మన దాంట్లో, చాలా క్వాలిటీ ఉంటాయి. తర్వాత టెస్ట్ సిరీస్లు ఉంటాయి సపరేట్గా మన దాంట్లో, ఇంకా గ్రాండ్ టెస్టులు సపరేట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, మన యాప్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు చూడండి, చాలా బాగుంటాయి. అందరూ కూడా చాలామంది బై చేస్తున్నారు. సో మన యాప్ డౌన్లోడ్స్ కావచ్చు, కోర్సు బయింగ్లో మంది దూసుకుపోతుంది. మన ఛానల్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనం అనుకున్నాను కానీ 250% స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే చాలామంది దగ్గర నేను ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. క్వాలిటీ కంటెంట్ ఉంది, క్వాలిటీగా ఉంది, జెన్యూన్గా ఉంది, స్క్రాప్ లేదు, అందువల్ల ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తున్నాం అని చెప్పేసి మన వాళ్ళు అయితే చెప్పారనమాట. సో ఇట్లా ఉన్నాయి కాబట్టి మన యాప్లో చూడండి, అవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ నేను ఎగ్జామ్స్కి, అప్కమింగ్ ఎగ్జామ్స్, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన ఛానల్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి కోర్సుకు సంబంధించిన అన్ని. ఇంకోటి ఏంటంటే కోర్సుల్లో అన్ని ఫస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఫ్రీ ఉంటుంది. అన్ని మీరు ఫస్ట్ క్లాస్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.